గాజుల రామారం మెట్టుకానిగూడలోని శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున శివాలయం ప్రాంగణంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ శ్రీ వారాహి మహగుప్త నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన అర్చకులు విజయ పార్థసారథి పర్యవేక్షణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ఖడ్గమాల పారాయణం, లఘు వారాహి మంత్రోచ్చారణతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే చాలా విశేషమైనటువంటిది ఎందుచేతనంటే ఇక్కడ నేను 16 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో సేవ చేయడం జరుగుతుంది అమ్మవారి దయతో. అలాగే ప్రతి ఒక్కసారి కూడా ఏదో ఒక సందర్భం వచ్చినప్పటికీ కూడా ఒక వినాయక చవితినే కాదు, అశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు ఎంతో విశేషంగా జరగడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే నేను ప్రతిసారి కూడా గుప్త నవరాత్రులు చేసుకోవడం ఆనవాయితీగా చేసుకుంటూనే ఉంటున్నా. అయితే ఈ సంవత్సరం నా అదృష్టమో లేదంటే గ్రామ ప్రజల యొక్క అదృష్టమో వచ్చినటువంటి భక్తుల యొక్క అదృష్టమో తెలియదు కానీ వెల్లూరు రామనాథపురం నుంచి అక్కడ ఉన్నటువంటి స్వయంభూ శ్రీ ఆదివరాహి అమ్మవారి యొక్క ఆలయం నుంచి ప్రత్యేకంగా ఈ ఉత్సవమూర్తి మనకి ఒక భక్తుడు పంపించడం జరిగింది. చాలా విశేషంగా నేను చాలా సంతృప్తి చెందుతున్నాను. అంతేకాకుండా గత 9 రోజుల నుంచి కూడా ఎంతో విశేషంగా గుప్త నవరాత్రులు ఉదయాన్ని నుంచి కూడా రాత్రి కాలం వరకు కూడా యథావిధిగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం నేను ఒక్కడనే కాదు, అందరి సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవాలయం నిరంతరం జరుగుతుంది. ఒక సంకటహర చతుర్దశినే కాదు, భక్తుడికి ఏ విధంగా చేసుకుంటే ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో వారి కష్టాలన్నీ కూడా నెరవేరాలని చెప్పని తీరి అమ్మవారి అనుగ్రహంతో వారికి మంచి జరగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడే కాదు, ఈ యొక్క దేవాలయానికి ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా అమ్మవారి అనుగ్రహం కోసం వస్తూ ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ దేవాలయ విశిష్టత సాధారణంగా అందరూ కూడా పోచమ్మ దేవి అంటే గ్రామదేవత అని ఆరాధించుకుంటూ ఉంటాం. అయినా గ్రామదేవత అయినప్పటికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయంలో శ్రీచక్ర యంత్రం జరిగింది సుమారు 16 సంవత్సరాల క్రితం. ఈ దేవాలయం కూడా చాలా పురాతనమైంది. అటువంటి దేవాలయాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో మొన్నటి వరకు కూడా ఈ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం లేకపోయినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం కార్తీక మాసం కావచ్చు, శివరాత్రి కావచ్చు, ధనుర్మాసం, ఎటువంటి ఏ కార్యం వచ్చినప్పటికీ కూడా కార్యక్రమమైనా సరే ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా ఈ యొక్క దేవాలయంలో ఒక 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒక మునుపు కట్టినట్లయితే వారికి అతి శీఘ్రమే విద్యా, ఉద్యోగం లేదా సంతానం అయినా సరే అతి శీఘ్రముగానే వారందరికీ కూడా సంప్రాప్తిస్తాయని చెప్పిన భక్తులు వారి విశ్వాసంతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి చేస్తూ ఉన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారికి అనుగ్రహం ఉండాలని చెప్పి ఎల్లవేళలా కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు దేవీ నవరాత్రుల్లో లాగానే ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారికి నవరాత్రులు చేయడం జరుగుతోంది. వీరందరికీ కూడా శుభమైనటువంటి ఫలితం కలగాలి. ఇలాగే ఇక్కడి నుంచి కూడా ప్రతి భక్తుడు కూడా ఏ కష్టం ఉన్నా సరే ఒక్కసారి ఈ గ్రామదేవత ఆలయం అయినటువంటి పోచమ్మదేవి వరాహిదేవి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే వారి కష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అందరికీ కూడా శుభం కలుగుగాక. శ్రీమాత్రే నమః. అంటే అమ్మవారి దయ వల్లే మేము వెళ్ళాము. మేము ప్రతిదీ ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము. అంటే అందరూ కలిసి కుంకుమ పూజలు కానీ ప్రతిదీ కూడా నిర్విఘ్నంగా ఏ ఆటంకం లేకుండా జరుపుకుంటున్నాము. అంటే అమ్మవారితో పాటు మా పార్థసారథి గారు కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అండగా మాకు అన్నీ చేయిస్తున్నారు. ఏం చేసుకోవాలన్నా ఏదైనా ముందుగా చెప్పడం, జాగ్రత్తగా చేసుకోవడం, అలాగే అమ్మవారి కృప కూడా అలాగే మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ప్రతిసారి ఏ ఒక్క సందర్భం వచ్చినా ప్రతి సందర్భానికిను పలానా పూజ చేసుకోవాలని కానీ ప్రతిదీ కూడా చెప్తారు. అలాగే గుడి కూడా చాలా వరకు ఇదివరకు కన్నా ఇప్పటికి చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి భక్తులు కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అది మనకి ఎంతో ఆనందంగా కూడా ఉంది. అలాగే ఇంకా ఇంకా చాలా అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ కృపా కటాక్షాలకి అందరూ సంతోషంగా ఉండాలని 10 years నుంచి వస్తాము. నేను ఇక్కడ కొంత నుంచి టెంపుల్ చిన్నగా ఉండేది, కొంచెంగా బాగా డెవలప్ అయ్యింది. ప్రతిసారి ప్రతి మంత్లో ఎన్నో పూజలు అని చెప్పి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వారాహి నవరాత్రులని 9 days విగ్రహం పెట్టి అమ్మవారిని చేశారు. చాలా బాగా చేశారు పూజలు. నేనైతే 9 days రాలేదు కానీ లాస్ట్ 3 days వచ్చాను. బాగా జరిగింది. నెక్స్ట్ మంత్ ఏమో వరలక్ష్మి వ్రతము ఇవన్నీ ఉంటాయి కదా శ్రావణ మాసం, అప్పుడు కూడా పూజలు చాలా బాగా చేస్తారు. తర్వాత వినాయకుడిని పెడతారు. ప్రతి
చాలా బాగా చేస్తారు. మళ్ళీ మహాశివరాత్రి రోజు నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు సాయంత్రం కూడా. అది కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి పూజని ఇదనే కాదు, ప్రతి పూజని బాగా చేస్తారు. ధనుర్మాసం కూడా చాలా పుష్కరై మొత్తం పట్టణం అంతా జరుగుతుంది. కార్తీక మాసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నెల మొత్తం ఇంకా పండగలాగే ఉంటుంది ప్రతి ఒక్కరికి.